అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-16 వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారవంతమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకై గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మెరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు, కానీ అది ఇంటినందున్న వారందరికిని వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకున్నటకు, వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మేము జీవించటకు మాకు సహాయం చేయండి. వినినవారు ప్రభువా వాక్యం ద్వారా మేలు పొంది ఆశీర్వదింపబడలాగా మీ కృపను దయచేయమని, మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేసబడిన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-16 వచనాల్లో రెండు ప్రాముఖ్యమైన సత్యాలను యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నా శిష్యులుగా ఉండగోరిన వారు లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి అని దేవుని ఆ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:13-16 వచనాల్లో తెలియపరుస్తున్నారు. మరి యేసు ప్రభు కోరినట్లు మనము ఉప్పుగాను వెలుగుగాను ఈ లోకంలో ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఉప్పులో ఉండే గుణలక్షణాలను, వెలుగులో ఉండే గుణలక్షణాలను మనకి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. మొట్టమొదటిగా ఉప్పు అనగానే మన అందరికీ తెలిసిన విషయమే, రుచికరంగా ఉంటుంది. ఏదైనా మనము వంట పదార్థంలో ఉప్పు వేసినప్పుడు దాన్ని రుచి కలుగజేస్తుంది. కాబట్టి ఉప్పు రుచిని కలుగజేసే పదార్థంగా ఉన్నదని మన అందరికీ తెలుసు. రెండవది, ఉప్పు ద్వారా భద్రత చేకూర్చబడుతుంది. ఈ కాలంలో అయితే రెఫ్రిజిరేటర్ ఉన్నది. పాతకాలంలో మరి ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి ఆ కాలంలో ఏదైనా వస్తువుని భద్రపరచాలనుకుంటే, ఒకవేళ మాంసాన్ని భద్రపరచాలనుకుంటే వాళ్ళు దాన్ని ఉప్పు రాసి మరి ఎండలో పెట్టి మరి దాన్ని ఉప్పు రాసి కొంతకాలము అది నిల్వ ఉండడానికి ప్రయోగపడుతుంది అని మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఉప్పు స్వస్థతని కలుగజేస్తుంది. స్వస్థత, హీలింగ్, టేస్ట్ని ఇస్తుంది, మరి భద్రత కలుగజేస్తుంది, ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. మూడవదిగా హీలింగ్, స్వస్థతని చేకూరుస్తుంది. మరి మనందరికీ తెలుసు, సోడియం లెవెల్, పొటాషియం లెవెల్ మన బాడీలో తగుమాత్రం ఉన్నప్పుడే మనకు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఒకవేళ ఆ లెవెల్స్ ఏమన్నా తగ్గినట్లయితే మరి ఉప్పు ద్వారా మళ్ళీ తిరిగి మనం ఆ యొక్క సోడియం, పొటాషియం మరి ఇలాంటి కాంపోనెంట్స్ మన బాడీలో కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి స్వస్థత కలుగజేసేదే ఉప్పు అని మనం చూస్తున్నాము. రుచికరంగా ఉంటుంది, భద్రత కలుగజేస్తుంది, మనకు స్వస్థత కూడా కలుగజేస్తుంది అని మరి మన జీవితంలో మనకు తెలిసిన విషయమే. నాలుగవది, ఉప్పు నిబంధనకి సాదృశ్యంగా ఉంది. ఏదైనా దేవునికి మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఏదైనా అర్పణ దేవునికి అర్పించాలంటే ముందుగా దాన్ని ఉప్పుని రాసి దాన్ని పవిత్రపరచాలి. అంటే ఉప్పు ద్వారా ఆ యొక్క అర్పణ పవిత్రపరచబడి దేవునికి అనుకూలమైన అర్పణగా ఉంటుంది. కాబట్టి ఉప్పు రాసి దాన్ని తర్వాత దేవునికి అర్పణగా అర్పించాలి. మరి అంతేకాకుండా సంఖ్యాకాండం 18-19లో ప్రీస్ట్హుడ్ అంటే ఇశ్రాయేల్ ప్రజలకి అర్పణలు అర్పించడానికి యాజకత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి యాజకులని
భద్రపరుస్తానని నిబంధన, ఉప్పు నిబంధన ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనంలో. కాబట్టి ఉప్పు ద్వారా ఈ యొక్క ప్రాముఖ్యమైన లాభాలను మనం పొందుతాం. రుచికరంగా చేయబడుతుంది, మరి భద్రత కలుగు చేస్తుంది, స్వస్థతను కలుగు చేస్తుంది, దేవుని నిబంధనకి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఉప్పుని యేసు ప్రభు ఉపమానంగా వాడుకొని మనం లోకానికి ఉప్పు వలె ఉండాలి అని దేవుని వాక్యంలో మనకి దేవుడు బోధిస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే వెలుగు ఏం చేస్తుందంటే ఈ డిస్పెల్స్ డార్క్నెస్, చీకటిని తొలగిస్తుంది. చీకట్లో మనం ఏ పని చేయలేము, మనందరికీ తెలుసు. కాబట్టి వెలుగు కావాల్సిందే. వెలుగు అంటే దినంలో వెలుగులోనే మనం పని చేయగలం, చీకట్లో మనం పని చేయలేము. కాబట్టి వెలుగు మొట్టమొదటిగా చీకటిని తొలగిస్తుంది. మరి ఆ చీకటి నిర్మూలించడం ద్వారా మనము ఫలభరితమైన జీవితాన్ని జీవించగలుగుతాం. రెండవది వెలుగు గుడ్డితనాన్ని తీసివేస్తుంది, రిమూవ్స్ బ్లైండ్నెస్. ఈ లోకంలో మరి గుడ్డితనంతో మనం అనేక సార్లు మనము వాక్యాన్ని తెలుసుకోలేకపోతాము, మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోతాము. మరి ఈ గుడ్డితనాన్ని తీసివేయడానికి వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన ఆత్మీయ గుడ్డితనం నుంచి తప్పించి మనని వెలుగు బిడలంగా మార్చడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వెలుగు చీకటిని తొలగిస్తుంది, గుడ్డితనాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా మార్గంను సరళం చేస్తుంది. మనం వెళ్ళవలసిన త్రోవ మనకి తెలియపరచడానికి మనకు వెలుగు కావాలి. వెలుగు ద్వారానే మనము దేవుని మార్గాన్ని మనం చూడగలుగుతాము, దేవుని మార్గంలో మనం నడవగలుగుతాము. కాబట్టి అందుకనే కీర్తనాకారుడు అంటాడు కదా, 119 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనంలో ఏమంటాడు? నీ వాక్యము నా పాదాలకి దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి వెలుగు మార్గాన్ని సరళం చేస్తుంది. అంతేకాకుండా వెలుగు నీతికి నిదర్శనగా ఉంది. ఇట్ ఈస్ లైట్ గివ్స్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని మనకు అనుగ్రహిస్తుంది. చీకట్లో ఉన్నవారు దేవుని నీతిని చూడలేరు, కానీ దేవుని వెలుగుతో నింపబడిన వారు నీతిమంతులుగా చేయబడతారు, నీతిని అనుసరించి నడుచుకోగలుగుతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితానికి రెండు కూడా చాలా ప్రాముఖ్యము. ఉప్పు వలె సారవంతంగా చేయబడాలి. వెలుగు బిడలంగా మనం ఆత్మీయమైన వెలుగును మనం పొందుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తామో, ఆయన ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, నీతిని కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, దైవ జ్ఞానం కలుగుతుంది. మరి అంతేకాకుండా ఆయన ద్వారా మనము సారవంతంగా చేయబడతాం. అంటే ఉప్పు ఎలాగైతే సారవంతంగా ఉంటుందో, ప్రయోజనకరంగా ఉంటుందో, అలాగే యేసు ప్రభు ద్వారా ఆయనను మనము రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించడం ద్వారా, ఆయన వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మనం సారవంతమైన ప్రజలంగా చేయబడతాము, మనం ప్రయోజనకరమైన వ్యక్తులంగా చేయబడతాము. అంతేకాకుండా దేవుని వెలుగుని మనం పొందుకుంటాము. ఆత్మీయమైన వెలుగు. ఈ లోకంలో రెండు విధాలుగా వెలుగుని మనం చూస్తాము. ఒకటేంటంటే భౌతికమైన వెలుగు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తాడు కదా, వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగింది. మనందరికీ తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఏమనుంది? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. అంటే దేవుడు భౌతికమైన వెలుగును సృష్టించాడు. సూర్యుడు నక్షత్రం ద్వారా వచ్చే వెలుగు కావచ్చు, ఇంకేదైనా వెలుగు కావచ్చు. ఆ వెలుగు అంతయు కూడా దేవుని మాట ద్వారా దేవుడు అనుమతినిచ్చాడు, దేవుడు ఆజ్ఞాపించగా వెలుగు కలిగింది. ఇది భౌతికమైన వెలుగు. అంతేకాకుండా
ఆత్మీయమైన వెలుగుని కూడా యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి 2 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో పౌలు అదే మాటను మనకు చెప్తాడు. 2 కొరింథీ 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చూసినట్లయితే, అంధకారము నుండి వెలుగు ప్రకాశించెనుగాక కాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూడండి, అంటే ఆత్మీయమైన వెలుగును యేసు ప్రభు ద్వారా దేవుడు మన హృదయానికి అనుగ్రహిస్తున్నాడు అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం అంతరంగ జీవితంలో దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొంది, మనం నీతిని పొంది, పరిశుద్ధతను పొంది, దేవుని జ్ఞానాన్ని పొంది, అంతేకాకుండా దేవుని ఆత్మశక్తిని పొందినప్పుడు మనం సారవంతంగా చేయబడతాము. అంతేకాకుండా దేవుని యొక్క దైవికమైన వెలుగుని మనం కలిగి జీవించగలుగుతాము. అప్పుడే మనము ఈ లోకంలో దేవుని కొరకు జీవించగలుగుతాము. అంతేకాకుండా ఇతరులని మనం ప్రభావితం చేయగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనము నిస్సారవంతమైన మనము సారవంతంగా చేయబడాలి. ఆత్మీయమైన గుడ్డితనంలోంచి ఆత్మీయమైన వెలుగులోనికి నడిపించబడాలి. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనం సారవంతంగా చేయబడి ఆత్మీయమైన వెలుగును పొందుకొని ఆయన వాక్యానికి విధేయులమై జీవించినప్పుడు మనము లోకంలో దేవుని కొరకు జీవించగలుగుతాము. లోకానికి మనము ఉప్పుగాను వెలుగుగాను ఉండగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము సారవంతంగా చేయబడాలి, వెలుగు బిడ్డలంగా చేయబడాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవించగలుగుతాము, దేవునికి మహిమ తేయగలుగుతాము. అంతేకాకుండా అన్యులైన వారికి దేవుని యొక్క సారవంతమైన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రదర్శించగలుగుతాము. దేవుని యొక్క ఆత్మీయమైన వెలుగుని వారి జీవితంలో ప్రదర్శించగలుగుతాము. కాబట్టి క్రైస్తవ విశ్వాసి ఈ లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండాలని యేసు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో మనకు తెలియపరిచాడు. కాబట్టి మనము మన క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు సారవంతమైన ఉప్పుగాను ఆత్మీయమైన వెలుగుగాను మనం కలిగి ఉండాలి. మనం దేవుని బిడ్డలంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ ఉప్పు వెలుగు ఏ విధంగా ఉపయోగపడతాయి అని మనం చూసినట్లయితే 7 విధాలుగా ఈ ఉప్పును వెలుగును మనము ఉపయోగకరంగా మనము గమనించవచ్చు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మొట్టమొదటి విషయంలో మనం చూసినట్లయితే ఉప్పు ద్వారా వెలుగు ద్వారా ఇవి రెండు కూడా బోత్ ఆర్ నీడెడ్ టు సస్టైన్ లైఫ్, జీవాన్ని కలుగజేయడానికి ఇవి రెండు ప్రాముఖ్యమైన విషయాలే. కాబట్టి మనము ఆత్మీయంగా జీవింపబడాలి అంటే మనం ఆత్మీయమైన దేవుని ద్వారా వచ్చే సారవంతమైన ఉప్పుగా ఆత్మీయమైన వెలుగుగా మనం చేయబడినప్పుడే మనలో ఆత్మీయమైన జీవాన్ని పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ రెండిటి ద్వారా మనము జీవాన్ని పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉప్పు లాంటి స్వభావాన్ని మనకి అక్కడ చూపిస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఏమని ఉందంటే, ప్రతి మనుషుడు ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్లకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. అంటే దేవుని యొక్క సారవంతమైన బిడ్డలంగా మనం చేయబడినప్పుడు మనము మాట్లాడే ప్రతి మాట రుచికరంగాను ప్రయోజనకరంగాను కృపాసహితంగాను ఉంటుంది అని, అది
ఇతరులకు జీవాన్ని కలిగిస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి సారవంతమైన వ్యక్తి, జీవం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే వారు మాట్లాడే ప్రతి మాట ఏముంటది, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటది. మరి అంతేకాకుండా కృపతో నిండినదిగా ఉంటది, కృపా సహితంతో నిండినదిగా ఉంటది. అనేకులకి ప్రయోజనకరమైన విధంగా, ఇతరులని కట్టబడే విధంగా ఉంటది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అలాగే దేవుని వెలుగును కలిగిన వారు కూడా జీవాన్ని ఇవ్వగలుగుతారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పెను. జీవపు వెలుగు. కాబట్టి జీవాన్ని అందించే వెలుగుని మనము యేసు ప్రభు ద్వారా పొందుకొని ఆ జీవాన్ని ఈ లోకానికి మనం పంచిపెట్టాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం ఆత్మీయమైన సారవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటను రుచికరంగాను, దయనీయంగాను, ఇతరులకు ఆశీర్వాదకరంగాను, జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా మన దేవుడిచ్చే వెలుగుని వారికి ప్రదర్శించినప్పుడు ఆ యొక్క జీవంతో కూడిన వెలుగుని వారు కూడా అనుభవించగలుగుతారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో కూడా యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడి ఈ విధంగా చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాడిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్తున్నాడు ఆ బావి దగ్గర, ఈ నీళ్లు తాగితే మళ్ళీ మళ్ళీ మీరు దప్పికొంటారు, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే మీరు ఎన్నటికీ దప్పికొనరు. అంతేకాకుండా ఆ నీళ్ల ద్వారా మీరు నిత్య జీవమునకు కలుగుటకై ఊరెడి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఆత్మీయమైన నిత్య జీవాన్ని దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాము అని అక్కడ సమరయ స్త్రీతో చెప్పాడు. చూడండి, యేసు ప్రభుని మనం కలిగి ఉన్నప్పుడు మనము లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉంటాము. ఎందుకంటే మనము ఆత్మీయమైన జీవాన్ని మనము కలిగి ఉంటాము. అంతేకాకుండా ఇతరులకు కూడా ఆ జీవాన్ని మనం పంచిపెట్టే వారంగా ఉండగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. బోత్ ఆర్ నీడెడ్ టు సస్టైన్ లైఫ్. జీవాన్ని ఇవ్వడానికి అవి రెండు, ఉప్పు వెలుగు, ప్రాముఖ్యమైన అంశాలు. కాబట్టి వాటిని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం జీవంతో కూడిన జీవితాన్ని జీవించడమే కాకుండా ఈ జీవాన్ని ఇతరులతో పంచుకొని వాళ్ళను కూడా జీవంలోనికి నడిపించే వ్యక్తులంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇది మొట్టమొదటి విషయాన్ని, జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఉప్పు వెలుగు జీవాన్ని ఇస్తుంది అని వాక్యంలో మనం చూస్తున్నాము. రెండో విషయం ఏంటంటే, బోత్ హ్యావ్ ప్యూరిఫైయింగ్ అండ్ హీలింగ్ క్వాలిటీస్. రెండు కూడా, ఉప్పు వెలుగు రెండు కూడా పరిశుద్ధపరిచేదిగా, స్వస్థతని చేకూర్చేదిగా ఉంటాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, పాత నిబంధనలో మనం చూసినట్లయితే 2వ రాజులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో మనం చూసినట్లయితే యెరికో పట్టణంలో ఉండే ప్రజలు వాళ్ళ దగ్గర ఉండే నీళ్లు అపవిత్రంగా ఉన్నాయి. అంటే ఆ నీళ్లు నిష్ప్రయోజనకరంగా ఉన్నాయి, ఇంప్యూరిటీస్తో కూడిన నీళ్లుగా ఉన్నాయి. కాబట్టి ఆ నీళ్లు వాళ్ళు తాగలేకపోతున్నారు. మరి వాళ్ళ పంటలకు వేసినప్పుడు ఆ పంటలు కూడా పండలేకపోతున్నాయి. అయితే ఈ యెరికో ప్రజలు వచ్చి ప్రవక్త అయిన ఎలీషాకి వచ్చి కలుస్తారు. కలిసి చెప్తారు ఏంటంటే, అయ్యా, మా యొక్క ప్రదేశం బాగుంది కానీ మా నీళ్లు బాలేనందుకు మా పంటలు పండట్లేదు, మేము ఆ నీళ్లు తాగలేకపోతున్నాము అని చెప్తారు. అప్పుడు
ఎలీషా వాళ్ళకి ఏం చెప్తాడంటే, ఒక నూతనమైన గిన్నెలో, కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురండి అని చెప్తాడు. కాబట్టి వాళ్ళు ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తేగానే ఎలీషా వెళ్ళి ఆ యొక్క ఉప్పుని ఆ నీళ్లలో వేసి ప్రార్థనతో దేవునికి సమర్పిస్తాడు. అయితే వాళ్ళకి చెప్తాడు ఏంటంటే, ఈ ఉప్పు ద్వారా ఈ నీళ్లు మళ్ళీ పవిత్రపరచబడతాయి. ఈ నీళ్లు ఎప్పటికీ మళ్ళీ పాడైపోవు, నిత్యము అది పవిత్రమైన నీళ్లుగా ఉంటాయి, మీకు ప్రయోజనకరంగా ఉంటాయి, మీ పంటలకు ప్రయోజనకరంగా ఉంటాయి అని తెలియపరుస్తాడు. కాబట్టి ఆ ఉప్పు ద్వారా ఆ నీటిని పరిశుద్ధపరుస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 2 రాజులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. మరి ఆ నీళ్లు పరిశుద్ధపరచబడ్డాయి ఉప్పు ద్వారా అని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఉప్పు మరి అలాగే వెలుగు పరిశుద్ధతకిని స్వస్థతకి చేకూర్చే వ్యక్తులుగా ఉన్నాయి అని మనం చూస్తున్నాం. అంటే ఆ ఉప్పు ద్వారా ఆ నీళ్లు పరిశుద్ధపరచబడ్డాయి, అంతేకాకుండా స్వస్థత కలిగింది కదా, అవి నిష్ప్రయోజనమైన నీళ్లను ప్రయోజనకరమైన నీళ్లుగా మార్చబడ్డాయి. కాబట్టి ఉప్పును వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ వెలుగు ద్వారా మనం పరిశుద్ధపరచబడతాము అని అక్కడ రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే 1 జాన్ 1st చాప్టర్ 7th వర్స్. అయితే ఇక్కడ 5 నుంచి మనం చూసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు గనుక ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమై చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము ఆయన వెలుగులో నడవలేము అని రాయబడి ఉంది. అంతేకాకుండా 7వ వచనంలో ఏముందంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అంతేకాకుండా చివరి భాగం చూస్తే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఎప్పుడైతే దేవుని వెలుగును మనం కలిగి ఉండి దేవునిలో మనం జీవిస్తామో, యేసు ప్రభులో జీవిస్తామో, అప్పుడు ఏమవుతుందంట, దేవుడు మన ప్రతి పాపాన్ని తన రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు అని రాయబడి ఉంది. అంటే దేవుని వెలుగుని మనం పొందుకొని ఆయన వెలుగులో మనం జీవించినప్పుడు దేవుడు మన పాపాలను తన రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి ఉప్పును వెలుగుని మనం చూసినట్లయితే రెండు కూడా పవిత్రతకి సాదృశ్యంగా ఉన్నాయి, అంతేకాకుండా స్వస్థతకి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఉప్పు ద్వారా వెలుగు ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో సత్యం ఏంటంటే, ఉప్పు ద్వారా వెలుగు ద్వారా మనని మనం పరిశుద్ధపరచుకొని మనము ఆత్మీయమైన స్వస్థతను పొందుకొని, మనం పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయాం కాబట్టి, రోమేలకు రాసిన గ్రంథం 3:23లో అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు కాబట్టి, మనం చీకటిని అపవిత్రతని స్వతంత్రించుకొని సాతానికి బానిసలం అయిపోయాం కాబట్టి, యేసు ప్రభు నరావతారిగా వచ్చి ఆయన రక్తం ద్వారా మనని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్ది మనని స్వస్థత చేకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము పవిత్రపరచబడతాము, స్వస్థత పొందుకుంటాము. కాబట్టి ఉప్పు ద్వారా వెలుగు ద్వారా మనము పరిశుద్ధపరచబడి మరి దేవుని స్వస్థతను పొందుకొని ఈ లోకంలో ఆ పరిశుద్ధతని ఆ స్వస్థతని మనం ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ లోకంలో అపవిత్రత పాపంతో నిండి ఉన్నది, అనేక మంది పాపపు రోగంతో అస్వస్థతతో ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి మనము ఈ లోకంలో క్రైస్తవునిగా విశ్వాసిగా దేవుని యొక్క ఉప్పుగాను దేవుని యొక్క వెలుగుగాను మరి మనని మనం పవిత్రపరచుకోవాలి. మనము ఆత్మీయంగా స్వస్థత నొంది మనము ఇతరులని ఆత్మీయమైన మరి స్వస్థతలోనికి పరిశుద్ధతలోనికి నడిపించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ముందుగా మనము జీవాన్ని అందించే వారంగా ఉండాలి. రెండవదిగా మనం ఇతరులని పరిశుద్ధపరిచి స్వస్థతలోనికి నడిపించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.
ఈ లోకంలో నీవు ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి అంటే ఇతరులకు జీవాన్ని పోయాలి, ఇతరులని పరిశుద్ధపరిచి స్వస్థతలోనికి నడిపించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని దేవుని యొక్క సాధనంగా వాడబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడో విషయం చూడండి, బోత్ హ్యావ్ పెనిట్రేటింగ్ ప్రాపర్టీస్, అంటే లోపలికి ప్రవేశించేదిగా ఉంటుంది. చూడండి, ఉప్పు కానీ వెలుగు కానీ కేవలము బాహ్య శరీరానికే కాదు కానీ మన అంతరంగ శరీరానికి కూడా ప్రయోజనకరమైనవి, అంటే అవి లోపలికి ప్రవేశించేటివి. చూడండి, మనకి సోడియం కానీ పొటాషియం కానీ మన అంతరంగంలోనికి ప్రవేశించినప్పుడే మనము భౌతికంగా స్వస్థత కలిగి మంచి ఆరోగ్యం కలిగి జీవించగలుగుతాము. మరి భౌతికంగా మనం బాగుండాలి అంటే ఈ ఉప్పు కానీ వెలుగు కానీ మన అంతరంగ జీవితంలో ప్రవేశించాలి. మన అంతరంగంలో ప్రవేశించినప్పుడు మనము ఉప్పుగాను వెలుగుగాను ఉండలేకపోతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అంతరంగంలో ప్రవేశించాలి అంటే మన అంతరంగ జీవితంలో మనం సారవంతమైన ఉప్పుగాను వెలుగుగాను ఉప్పుగాను దేవుని వెలుగుగాను మనం ఉండాలి. అంటే అంతరంగ జీవితంలో దేవుని ఆలయంగా మనం కట్టబడాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. అప్పుడే మనం ప్రయోజనకరంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగ జీవితానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఎందుకంటే ఉప్పును వెలుగును అంతరంగ జీవితంలో ప్రవేశిస్తాయి కాబట్టి మన అంతరంగ జీవితము పవిత్రంగా, దేవునికి అనుకూలంగా, దేవుని ఆలయంగా, దేవుని శక్తితో నింపబడినదిగా ఉన్నట్లయితే మనము మన వ్యక్తిగత జీవితంలో ఉప్పుగాను వెలుగుగాను ఉండడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు ఏమంటాడంటే, నా బాహ్య పురుషుడు దినదినము కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని అక్కడ మనకు తెలియపరచబడ్డది. అంటే బాహ్య పురుషుడు మనం శారీరకంగా దినదినము కృషి చేయబడినప్పటికీ మన అంతరంగ జీవితంలో దినదినము నూతనపరచబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే మన అంతరంగ జీవితంలో పరిశుద్ధంగా, దేవుని ఆలయంగా, దేవుని శక్తితో నింపబడిన వారంగా, ఆత్మశక్తిని పొందుకున్న వారంగా ఉన్నప్పుడు మన బాహ్య జీవితము దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనము మన అంతరంగ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి అనుకూలమైన ఆత్మీయమైన ఆలయంగా మనం చేయబడాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మన అంతరంగ జీవితంలో మనం పొందుకోవాలి. అప్పుడే మనము బాహ్య జీవితంలో దేవుని కొరకు ఉప్పుగాను వెలుగుగాను ఉండడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగ జీవితము దేవుని యందు సరిగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే పౌలు వలె మనం కూడా 2 కొరింథీ 4:16లో బాహ్య పురుషుడు దినదినము కృషించినను నా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని మనం చెప్పగలిగినప్పుడు మనము లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండి మనం ఇతరులని ప్రభావితం చేయగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. 4వ విషయం ఏంటంటే, ఉప్పు కానీ వెలుగు కానీ దే ఆర్ ప్రెషస్ అండ్ వాల్యుబుల్. రెండు కూడా ప్రశస్తమైనవి, విలువైనవి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి పాత నిబంధనలో యేసుప్రభు కాలంలో మనం చూసినట్లయితే ఉప్పు చాలా విలువైనది, చాలా డబ్బు గలది. మరి అలాంటి ఉప్పు మరి రోమా సామ్రాజ్యంలో సైనికులకి డబ్బు ఇచ్చేయడం కాకుండా ఉప్పుతోని వాళ్ళకి శాలరీస్ ఇచ్చేవారు అని మరి మనకి చరిత్రలో మనకు తెలుసుకుంటాము. అంటే ఉప్పు చాలా ప్రశస్తమైనది, బంగారం లాంటిది ఆ రోజుల్లో. కాబట్టి జీతము ఉప్పు ద్వారా ఇచ్చేవారు అని మనకి హిస్టరీలో మనం తెలుసుకుంటాము. కాబట్టి
ఉప్పు కానీ వెలుగు కానీ రెండు కూడా ప్రశస్తమైనవి. దే ఆర్ ప్రెషస్ థింగ్స్ అండ్ వాల్యుబుల్ థింగ్స్, విలువ కలిగినవి. కాబట్టి క్రైస్తవ విశ్వాసి ఈ లోకంలో ప్రశస్తమైన వ్యక్తిగాను విలువైన వ్యక్తిగాను జీవించినప్పుడే మనం లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో మనము ఈ అంశాన్ని పౌలు మనకు తెలియపరుస్తాడు. చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కట్టయు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వాటిలో చేరక తను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానునికి వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. చూడండి, ఇక్కడ ప్రశస్తమైన పాత్రల గురించి రాయబడింది. పౌలు చెప్తున్నాడు 2 తిమోతి 2వ అధ్యాయం 20-21. అంటే బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, కట్ట పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, కట్ట పాత్రలు మట్టి పాత్రలు ఘనతకు తెచ్చే పాత్రలు కాదు. సాధారణంగా అవి చెత్త బుట్టగా వాడతాం, లేదా చెత్త వేయడానికి వాడతాం. మరి ఘనత తెచ్చే పాత్రలు ఏవి? బంగారు పాత్రలు, వెండి పాత్రలు. మరి ఈ బంగారు పాత్ర, వెండి పాత్రలు దేనికి వాడతాము? ప్రశస్తమైన వాటికి, ఆహారం పెట్టడానికి కానీ, అలాంటి మరి పానీయం తీసుకోవడానికి కానీ ఆ పాత్రలు వాడబడతాయి. అంటే ప్రశస్త పాత్రలుగా మనం చేయబడాలి అని తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనంలో పౌలు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ద్వారా మనం ప్రత్యేకించబడాలి. ప్రశస్తమైన పాత్రలుగా, బంగారు పాత్రలుగా, వెండి పాత్రలుగా మనం చేయబడినప్పుడు దేవునికి ఘనత తెచ్చే పాత్రలుగా మనం ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవునికి ఘనత తెచ్చే పాత్రలుగా మనం చేయబడినప్పుడు మనము కూడా ఉప్పు వలె, వెలుగు వలె ప్రశస్తమైనది గాను విలువైనది గాను మనం ఈ లోకంలో ఎంచబడతాం. కాబట్టి మనం ప్రశస్తమైన వాటిగా, విలువైన వాటిగా ఎంచబడినప్పుడే మనము లోకానికి ఉపయోగకరంగా ఉంటాము, దేవునికి ఉపయోగకరంగా ఉంటాము, దేవుని మహిమపరిచే వారంగా ఉంటాము. అంతేకాకుండా లోకంలో ఉండే వారికి మనం ప్రయోజనకరమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలుగుతాము. వారికి లోకంలో ఉప్పుగాను వెలుగుగాను ఉండగలుగుతాము. కాబట్టి మనం ప్రశస్తమైన పాత్రలుగా చేయబడాలి అంటే యేసు ప్రభుని మన రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉండడమే కాకుండా ఆయన వాక్యానికి విధేయత చూపించి ఆయన కొరకు త్యాగపూర్వకమైన సమర్పణతో కూడిన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించినప్పుడు మనము ప్రశస్తమైన పాత్రలుగా, బంగారు పాత్రలుగా, వెండి పాత్రలుగా చేయబడి దేవునికి ప్రయోజనకరమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇది 4వ అంశాన్ని మనం చూసాము. 5వ అంశం ఏంటంటే, ఉప్పును వెలుగు ద్వారా మనకి ఎదుగుదల కలుగుతుంది. బోత్ ఆర్ నెససరీ ఫర్ గ్రోత్. ఎదుగుదల కలుగజేయడానికి రెండు కూడా అవసరమే. చూడండి, ఎవరైనా ఉప్పు తీసుకున్నట్లయితే, వెలుగుని కలిగి ఉన్నట్లయితే వారు దప్పికొంటారు. దే విల్ థర్స్ట్. మరి దప్పికొన్నవారు సంగతి ఇక్కడ రాయబడ్డది మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే ఎప్పుడైతే మనం ఆత్మీయమైన దాహాన్ని పొందుకుంటామో అప్పుడు మనం ఆత్మీయమైన అభివృద్ధిని పొందుతాము. ఆ వాక్యం ద్వారా దేవుని యందు బలపరచబడతాము, దేవుని యందు అభివృద్ధి పొందుతాము. మనం అభివృద్ధి పొందుట ద్వారా ఇతరుల ఆత్మీయ దాహాన్ని కూడా మనం తీర్చగలుగుతాము, ఇతరులను కూడా మనము ఎదుగుదలలోనికి నడిపించగలుగుతాము. కాబట్టి ఉప్పును వెలుగును మనం తీసుకున్నట్లయితే దప్పిని కలుగజేస్తుంది. కాబట్టి దప్పిని కలుగజేయట ద్వారా మనము
ఆత్మీయమైన అభివృద్ధిలోనికి మనం ఎదుగుతాము. ఆత్మీయమైన అభివృద్ధిని పొందుట ద్వారా ఇతరులని మనం బలపరచగలుగుతాము. మనమందరం కూడా మనకు తెలుసు, మనం దేవుని శరీరంలో జత చేయబడ్డాము. రక్షింపబడిన ప్రతి విశ్వాసి దేవుని ఆత్మ ద్వారా దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడ్డాడు కాబట్టి ఆ శరీరంలో ఉన్న మనము ఇతరులకు మేలుకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. మనం ఆత్మీయమైన అభివృద్ధిలోనికి రావాలి, ఇతరులను కూడా ఆత్మీయమైన అభివృద్ధిలోనికి నడిపించబడాలి. అదే మనకి చూస్తాం ఎఫెసీ పత్రిక 4:16 వచనంలో మనం అదే మాటను మనం గమనిస్తాము. మనందరికీ బాగా తెలిసిన వచనమే. ఎఫెసీ పత్రిక 4:16 వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి, మనందరికీ తెలుసు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన యందు సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకి క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరము అభివృద్ధి కలుగజేయుచున్నది. గ్రోత్, అభివృద్ధిని కలుగజేయడానికి మనం ఆత్మీయమైన ఎదుగుదలలోనికి వస్తాము. ఉప్పుగా వెలుగుగా మనం ఉన్నట్లయితే ఆత్మీయమైన దాహాన్ని పొందుకుంటాము, ఆత్మీయమైన అభివృద్ధిలోనికి మనము ఎదుగుతాము. మన ద్వారా ఇతర విశ్వాసులు కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు. అవిశ్వాసులు దేవుని ద్వారా దేవుని వైపు తిరుగుతారు, వారు కూడా దేవుని వైపు ఆకర్షింపబడతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జీవాన్ని ఇచ్చేవారంగా ఉండాలి, స్వస్థతని మరి అంతేకాకుండా పరిశుద్ధతని ఇచ్చేవారంగా ఉండాలి. మనము మన అంతరంగ జీవితంలో మరి సారవంతమైన వారంగా, మరి దేవుని శక్తితో నింపబడిన వారంగా అనేకులకి ప్రయోజనకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. మనం ప్రశస్తమైన పాత్రగా చేయబడి మనము దేవునికి మహిమ తీసుకురావాలి. ఇతరులను కూడా దేవుని యొద్దకు నడిపించడానికి దేవుడు మనలను వాడుకుంటాడు. మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎదుగుట ద్వారా సంఘానికి మనము క్షేమాభివృద్ధిని కలుగజేయడమే కాకుండా మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు సంఘంలో. అంతేకాకుండా అవిశ్వాసులు కూడా దేవుని వైపు నడిపించబడ్డానికి దేవుడు మనల్ని వినియోగించుకుంటాడు. మనము లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 6వ విషయం ఏంటంటే, బోత్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రిజర్వేషన్. భద్రతని, రెండు కూడా భద్రతని చేకూరుస్తాయి. మరి ఇందాక మనం చూసాము, పాతకాలంలో రెఫ్రిజిరేటర్ లేదు. ఏం చేసేవారు? ఏదైనా వస్తువు, మాంసం కానివ్వండి, ఐస్ క్రీమ్ కానివ్వండి, ఏది కానీ ఉప్పుతోని వాటిని రాసి భద్రపరచడం ద్వారా అవి చాలా కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి ఉప్పు రాసి ఎండలో పెట్టుట ద్వారా ఆ యొక్క పదార్థాలు భద్రపరచబడతాయి. కాబట్టి ఉప్పును వెలుగును భద్రతను కలుగజేస్తాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడి తన స్నేహితుడిగా ఎంచుకొని అబ్రహాంకి ఏం చెప్తాడంటే, నేను సొదొమ గొమొర్ర పాపం చేత నిండుకున్నాయి కాబట్టి నేను వాటిని నాశనం చేస్తాను అని అబ్రహాంకి తెలియపరుస్తాడు. అయితే అబ్రహాము లోతుని ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కాబట్టి లోతును భద్రపరచడానికి దేవునితో మాట్లాడతాడు. దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఏమని చేస్తాడు? దేవా, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే నీవు ఆ దేశాన్ని నాశనం చేస్తావా అని అడుగుతాడు. అయితే దేవుడు చెప్తాడు, 50 మంది ఉంటే నేను ఆ దేశాన్ని నాశనం చేయను అని చెప్తాడు. మరి అలాగే 45 మంది ఉంటే నాశనం చేస్తావా అంటే నాశనం చేయను అని చెప్తాడు. అలాగే 30 మంది ఉంటే నాశనం చేస్తావా అంటే చేయను అని దేవుడు చెప్తాడు. అలాగే 20 మంది ఉంటే నాశనం చేస్తావా అంటే చేయనని చెప్తాడు. చివరికి ఇంకొకసారి అబ్రహాం దేవుణ్ణి అడుగుతారు, దేవా, ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు సొదొమ గొమొర్రాని నాశనం చేయకుండా ఉంటావా అంటే దేవుడు చెప్తాడు, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాని నేను కాపాడుతాను, ఆ నీతిమంతుల గురించి నేను దాన్ని వదిలిపెడతాను అని చెప్తాడు. అంటే చూడండి, మనకి డైలాగ్లో ఏమర్థం అవుతుందంటే, యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించిన వారు, దేవుని బిడ్డలు,
ఆ దేశాన్ని, ఆ యొక్క పట్టణాన్ని కాపాడగలుగుతారు, భద్రపరుస్తారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? 10 మంది నీతిమంతులు ఆ యొక్క దేశాన్ని కాపాడుతారు, భద్రపరుస్తారు, అది నాశనం అవ్వకుండా కాపాడుతారు అని మరి మనం గమనించగలుగుతాము. అదే విధంగా క్రైస్తవ విశ్వాసిగా మనము ఉప్పుగాను వెలుగుగాను ఉన్నట్లయితే మన జీవితం ద్వారా మన మన కొద్దిమంది విశ్వాసుల ద్వారా దేవుడు ఈ పెద్ద పట్టణాన్ని, బహుశా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ దేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కొంతమంది విశ్వాసులను బట్టి దేవుడు అంటున్నాడు, ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా నేను భద్రపరుస్తాను అని చెప్తున్నాడు. అంటే 10 మంది విశ్వాసులు ఒకవేళ ఈ యొక్క పెద్ద పట్టణంలో ఉన్నట్లయితే దేవుడు ఈ 10 మందిని బట్టి ఆ యొక్క పట్టణం అంతటిని, ఆ యొక్క రాష్ట్రం అంతటిని భద్రపరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఉప్పుగాను వెలుగుగాను ఉండటం ద్వారా మనని బట్టి ఈ దేశాన్ని, లేకపోతే ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని మనం భద్రపరిచిన వారం అవుతాము. ఒకవేళ ఒక 10% క్రైస్తవులు ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లయితే, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను ఈ యొక్క స్టేట్స్ని నేను నాశనం చేయను అని చెప్తున్నాడు. కాబట్టి మనం లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఎందుకు ఉండాలనంటే మన ద్వారా ఈ యొక్క ప్రాంతము భద్రపరచబడుతుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది క్రైస్తవులు, ఎక్కువ మంది విశ్వాసులు, ఎక్కువ మంది దేవుణ్ణి హత్తుకునేవారు ఒకవేళ ఒక ప్రదేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఉన్నట్లయితే వారి ద్వారా దేవుడు ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని భద్రపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి బోత్ వీఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రిజర్వేషన్. ఉప్పుగాను వెలుగుగాను ఉండుట ద్వారా మనము ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని భద్రపరిచే వారంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండుట ద్వారా కేవలం మనము, మన కుటుంబమే కాదు కానీ మన ప్రాంతము, మన రాష్ట్రము కూడా మన ద్వారా దేవుడు భద్రపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము భద్రపరిచే వారంగా ఉండాలి, కీడు చేసే వారంగా ఉండకూడదు, కానీ ఇతరులకు భద్రతను తెచ్చే వారంగా ఉండాలి. ఉప్పు వెలుగు ఇతరులకి జీవాన్ని ఇస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, స్వస్థతనిస్తుంది, వారి అంతరంగ జీవితంలో పరిశుద్ధతను, వెలుగును కలుగజేస్తుంది. ప్రశస్తమైన పాత్రగా దేవునికి, ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాము. మనం ఎదుగుదల పొందుట ద్వారా ఇతరులని ఎదుగుదలలోనికి, ఆత్మీయ ఎదుగుదలలోనికి, ఆత్మీయ రక్షణలోనికి మనం నడిపించగలుగుతాము. ఆరవదిగా మనము భద్రపరచబడ్డమే కాకుండా మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని మనము ఇతరుల కోసము, ఇతరులని భద్రపరచగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనము ఉప్పుగాను వెలుగుగాను ఉండుట ద్వారా మన యొక్క ప్రాంతాన్ని దేవుని బిడ్డలంగా మార్చడమే కాకుండా మన ప్రాంతాన్ని భద్రపరిచే వారంగా, దేవుని యొక్క ఆశీర్వాదాలని అందించే వారంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఏడవదిగా మనం చూసినట్లయితే బోత్ క్యాన్ బి షేర్డ్ విత్ అదర్స్. అంటే ఇతరులతో పంచుకునేదిగా ఉంటాయి. ఉప్పు ఎప్పుడు కూడా ఇప్పుడు కూరల్లో వేసినా కానీ, లేకపోతే ఏదైనా డ్రింక్లో వేసినా కానీ ఆ యొక్క ఉప్పు ద్వారా ఏమవుతుంది? మనము రుచిని, ఆరోగ్యాన్ని, స్వస్థతని, అభివృద్ధిని పొందుకుంటాం. అలాగే వెలుగుని బట్టి మనము ఇతరులకి వెలుగు ఇవ్వగలుగుతాము. మనము దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మ విధులని తెలుసుకోవడమే కాకుండా, దేవుని జ్ఞానాన్ని పొందుకోవడమే కాకుండా ఆ జ్ఞానాన్ని, వెలుగుని ఇతరులతో మనం పంచుకునే వారంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఇతరులని ప్రభావితం చేసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం. మనం ఉప్పుగా వెలుగుగా ఉండుట ద్వారా అనేకులని మనం ప్రభావితం చేస్తాము. వి ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ బీయింగ్ సాల్ట్ అండ్ లైట్.
ఇతరులని మనము ఆ, ఆ, మరి మనం వారికి ప్రగతిని కలిగించే వారంగా, వారిని ఆకర్షించే వారంగా, వారిని దేవుని యొద్దకు ఆకర్షించే వారంగా మనం ఉండగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, 1 పేతులు 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాము. 1 పేతులు 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది. 1 పేతులు 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది. వారైతే మొదటి పేతులు 2వ అధ్యాయము 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి ధర్మదినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవక్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. చూడండి, లోకంలో ఉండేవారు మనని నిందిస్తారు, అవమానపరుస్తారు, మన పట్ల హేళన చేస్తారు, మన గురించి అబద్ధ సాక్ష్యాలు ఇస్తారు. అయితే అలాంటి వారి మధ్యన మనం ఏం చేయాలనంట? వారి మధ్యన వారు మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. అంటే మీరు మంచి కార్యాలు చేయాలి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు అని దూషించుదురో ఆ విషయములలో మీరు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి ధర్మదినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మీ మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. చూడండి, మన మంచి ప్రవర్తన అంటే మనం ఉప్పుగాను వెలుగుగాను ఉన్నప్పుడు మన మంచి ప్రవర్తన ద్వారా, మన సత్క్రియల ద్వారా ఎవరైతే మనని దూషించి హేళన చేస్తారో వాళ్ళు ఆ యొక్క దేవుని యొక్క దినాన్న వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటారు. అంటే మనని దూషించేవారే మన సత్క్రియలను చూసి, మన మంచి ప్రవర్తన చూసి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అదే విషయాన్ని 1 పేతులు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా ఆ పేతులు మనకు తెలియపరుస్తాడు. చూడండి, 1 పేతులు 3వ అధ్యాయము 15-16 వచనాల్లో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయంలో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయివారు సిగ్గుపడుదురు. చూడండి, ఇక్కడ ఏముందంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభు కోసము ఉప్పుగాను వెలుగుగాను ఉంటామో, సత్ప్రవర్తన కలిగి ఉంటామో, దేవుని కొరకు సత్కార్యాలు చేస్తామో, దేవుణ్ణి యేసు ప్రభువుని ప్రభువుగా మన హృదయంలో కలిగి ఉంటామో, అప్పుడేమవుతుందంట? మన సత్ప్రవర్తన చూసి మన మీద నింద వేసిన వారు సిగ్గుపడతారు అని రాయబడి ఉంది. అంటే మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి, యేసు ప్రభువుని మన ప్రభువుగా మన హృదయంలో కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సత్క్రియలను చేయాలి. మనము ఈ విధంగా జీవించుతున్నప్పుడు ఎవరైనా మనల్ని అడిగితే, మన నిరీక్షణ గురించి అడిగినప్పుడు వినయంతోనూ సాత్వికంతోనూ వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. మన సత్ప్రవర్తనను చూసి మనల్ని హేళన చేసిన వారు సిగ్గుపడేలా చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇతరులని ఎలాగ ఆకర్షిస్తాము అని దేవుని వాక్యంలో మనం చూసాము. 1 పేతులు 2వ అధ్యాయం 12వ వచనంలో చూసాము. అంతేకాకుండా 1 పేతులు 3:15-16 వచనాల్లో చూసాము. సత్ప్రవర్తన కలిగిన వారమై యేసు ప్రభువుని మన ప్రభువుగా కలిగి ఉండి ఆయన కొరకు సత్క్రియలను మనం చేసినప్పుడు, ఎవరైనా మన నిరీక్షణ గురించి అడిగినప్పుడు వాళ్ళని వినయంతో, సాత్వికంతో, మంచితనంతో, ప్రేమతో సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళు మన మీద క్రిటిసిజం కానివ్వండి, మన మీద అబద్ధ బోధను, అబద్ధ ప్రచారం చేసినప్పటికీ వాళ్ళే సిగ్గుపడతారు. మనం చేసే మంచి క్రియలను బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచగలుగుతారు అని
దేవుని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి లోకానికి మనం ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి. ఎందుకంటే ఈ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఉప్పుగా వెలుగుగా ఉన్నప్పుడు మనం జీవాన్ని కలిగి ఉంటాము. జీవాన్ని ఇతరులతో పంచుకోగలుగుతాము. ఉప్పుగా వెలుగుగా ఉన్నప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము, స్వస్థత నొందుతాము. మనం ఇతరులకి పరిశుద్ధతను, స్వస్థతను అందజేయగలుగుతాము. మూడవదిగా ఎప్పుడైతే ఉప్పుగాను వెలుగుగాను ఉంటామో మనం అంతరంగంలో దేవుని యొక్క ఆలయంగా దేవుని యొక్క ఆత్మశక్తిని మనం కలిగి ఉండి నడిపించబడతాం కాబట్టి మన మన సారవంతమైన జీవితాన్ని బట్టి బాహ్య జీవితంలో మనం ఇతరులని దేవుని యొద్దకు నడిపించగలుగుతాము. నాలుగవదిగా మనము ఉప్పుగా వెలుగుగా ఉంటే ప్రశస్తమైన విలువగల పాత్రలుగా మనం చేయబడి దేవునికిని ప్రజలకిని ఉపయోగకరమైన పాత్రలుగా మనం ఉంటాము. అంతేకాకుండా ఉప్పుగా వెలుగుగా ఉండట ద్వారా మనం ఆత్మీయమైన ఎదుగుదలలోనికి రావడమే కాకుండా ఆత్మీయమైన దప్పిని పొందుకొని ఆత్మీయమైన అభివృద్ధిలోనికి మనం ఎదుగుతాము. అప్పుడు మనము సంఘంలో ఉండే ఇతర విశ్వాసులకి ఆశీర్వాదకరంగా ఉంటాము. వారికి కూడా ఎదుగుదల కలుగజేస్తాము. అంతేకాకుండా మన చుట్టూన్న ప్రపంచానికి కూడా మనం ప్రయోజనకరంగా వారిని కూడా ఆత్మీయంగా నడిపించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆరవదిగా మనము మన ఆత్మీయ జీవితం ద్వారా ఉప్పుగాను వెలుగుగాను ఉండుట ద్వారా మన కొంతమంది ద్వారా మన ప్రాంతాన్ని, మన స్థలాన్ని, మన యొక్క టౌన్ని, మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని మనం భద్రపరిచిన వారం అవుతాము. అనేకులని దేవుని వైపు మరలించే వారంగా ఉంటాము. అంతేకాకుండా ఏడవదిగా మనము ఇతరులకి మాదిరికరంగా ఉంటాము. మరి అంతేకాకుండా వారికి స్ఫూర్తిని కలుగజేస్తాము. వారి జీవితంలో వారికి ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటాము. వారిని ఆకర్షించే వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటాము. ఎలాగ ఆకర్షిస్తామో మనం చూసాం. 1 పేతురు 2:12, 1 పేతురు 3:15, 16. మనం జీవించే పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని బట్టి, వెలుగు జీవితాన్ని బట్టి, మరి అంతేకాకుండా మన సత్ప్రవర్తన, సత్కార్యాలను బట్టి, మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ఇతరులని మనం పురిగొల్పే వారంగా ఉంటాము. ఇతరులని దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉంటాము. కాబట్టి 7 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మనం లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచే వారం అవుతాము. ఇతరులు కూడా మన జీవితాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. అంతేకాకుండా వారు కూడా దేవుని వైపు తిరిగి దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని వారు జీవించడానికి ఆకర్షింపబడతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం లోకంలో ఉప్పుగాను వెలుగుగాను ఉండి దేవుని కొరకు ప్రకాశించే వ్యక్తులంగా ఉండాలి. సారవంతమైన వ్యక్తులంగాను ప్రకాశించే వ్యక్తులంగా ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 5:16లో ఏమంటాడంటే మన ద్వారా ఏం కలుగుతుందంట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మన జీవితాన్ని బట్టి, మనం చేసే సత్కార్యాలను బట్టి, మనం కలిగి ఉన్న ఉప్పుగాను వెలుగుగాను ఉండుట జీవితాన్ని బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరుస్తారు. వారి జీవితంలో ప్రభావితమై వారు కూడా దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోకంలో ఉప్పుగాను వెలుగుగాను ఉండి దేవుణ్ణి మహిమపరచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, మేము లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండాలని మీ వాక్యం మాకు సెలవిస్తుంది. ప్రభువా, అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. సారవంతమైన వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, ఆత్మీయమైన వెలుగులో జీవించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, అదంతయు కూడా యేసు ప్రభు ద్వారా మేము పొందుకుంటాం కాబట్టి ప్రభువా, మేము మీలో కట్టబడి, మీలో అభివృద్ధి పొంది, మీలో నాటబడి, మీలో ప్రభువా విశ్వాసమందు స్థిరపరచబడి మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి.
ప్రభా మీ ద్వారా మేము ఉప్పు వలె సారవంతమైన జీవితాన్ని, మీ ద్వారా ఆత్మీయమైన వెలుగుతో కూడిన జీవితాన్ని మేము జీవించి మీ కొరకు ప్రభా ప్రయోజనకరమైన ఉపయోగకరమైన మరి అంతేకాకుండా వెలుగునిచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మా యొక్క ప్రవర్తన యందును, మా యొక్క అనుదిన జీవితం అందును, మేమిచ్చే సాక్ష్యం అందును ప్రభువా, అలాగే మేము చేసే సత్కార్యాల యందును మీ నామానికి ఎల్లప్పుడూ మహిమ తెచ్చి ప్రభువా ఉప్పుగాను వెలుగుగాను ఉండి అనేకుల్ని ప్రభావితం చేసి వారిని కూడా మీ వద్దకు నడిపించి ప్రభువా వారిని స్వస్థపరచుటకును, వారిని భద్రపరచుటకును, వారిని మీ బిడ్డలుగా చేయుటకును ప్రయోజకులుగా మమ్మల్ని చేసుకొని వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.